కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్ నెంబర్ 3లో గల ఓ హాస్టల్పై అర్ధరాత్రి దాడి జరిగింది. దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మద్యం సేవించిన దుర్గాప్రసాద్ బృందం రాత్రి సమయంలో హాస్టల్కు వెళ్తున్న ఒక యువతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని వ్యతిరేకించిన వెంకటేష్ అనే వ్యక్తిపై దుర్గాప్రసాద్ బృందం దాడికి దిగింది. దాడి నుంచి తప్పించుకోవడానికి వెంకటేష్ తాను ఉంటున్న శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. వెంకటేష్ను వదలకుండా దుర్గాప్రసాద్ మరియు అతని గ్యాంగ్ హాస్టల్లోకి చొరబడి కర్రలతో కిటికీల తలుపులు ధ్వంసం చేశారు. అనంతరం వెంకటేష్పై దాడికి పాల్పడ్డారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను నా పర్సనల్ కాల్ని మాట్లాడుకుంటా అంటే అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది. అది మాకు కూడా కాదు, వేరే వాళ్ళతోనే వచ్చింది. అది నేనే సాల్వ్ చేద్దామని నేను మాట్లాడుతుంటే ఎగవాడు వాళ్ళే ఇద్దరిని రప్పించుకొని ఫస్ట్ కొట్టాడు. తర్వాత మళ్ళీ ఇంకో నలుగురిని తీసుకొచ్చాడు. మళ్ళీ అక్కడ గొడవ అవుతుందని నా ఫ్రెండ్ని పిలిస్తే నా ఫ్రెండ్ని కొట్టారు. మేము అందరం కలిసి కొడుతున్నాను వచ్చి నేను లోపలికి వచ్చాం. హాస్టల్ లోపలికి వచ్చా కూడా అందరూ వాడు వచ్చి 10 మంది వచ్చి మమ్మల్ని అందరూ కలిసి రూమ్లోకి వచ్చి అద్దాల వాళ్ళకి కొట్టేసి డోర్లో మళ్ళీ కొట్టేసి మేము కొట్టారండి. స్టార్టింగ్ యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను నా పర్సనల్ కాల్ని మాట్లాడుకుంటుంటాడు. చిన్న వేరే వాళ్ళకి ఇష్యూ వచ్చింది. అన్ని మధ్యలో వెళ్ళి నేనే మాట్లాడుతున్నా, ఏమైందని మాట్లాడుతున్నా, నీకు అవసరం లేదని నా మీద దాడి చేశారు. ఫస్ట్ ఒక అతను కొట్టారు, తర్వాత ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో కొట్టించారు. అంతలోనే నా ఫ్రెండ్స్ వచ్చి ఏమైందని మాట్లాడే లోపల నా ఫ్రెండ్ని కొట్టారు. ఇక్కడ నన్ను చేతి మీద చాలా కొట్టారు. అవసరం లేదని మీ అందరం హాస్టల్ లోపలికి వచ్చాక హాస్టల్ లోపల వచ్చి డోర్లని వాళ్ళ కొట్టేసి ఆ అద్దాలని వాళ్ళ కొట్టేసి వచ్చి మనం చాలా కొట్టేశారు. అందులో ఇది 114 BRS అధ్యక్షుడు అన్నవరం, సత్య, విజయ్ అనే పర్సన్స్ ఉన్నారు. నాకు తెలిసిన వారికి ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు. ఈ పర్సన్స్ నేను చాలా గుర్తుపట్టగలుగుతాను. చాలా కొట్టారు, దారుణంగా కొట్టారు. సీసీ కావాలంటే చెక్ చేసుకోండి, సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఎవరు తప్పు చేశారో ఎవరిని కొట్టారో అని చెక్ చేసుకోవచ్చు. సీసీ కెమెరాలో కూడా చెక్ చేసుకొని చూసి అందులో బీఆర్ఎస్ పార్టీ అతను అంటున్నారు కదా, మాకు అతను తెలుసు ఇతను తెలుసు అని స్టేషన్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. మేము ఏం చేయాలో అది చేస్తా అని మమ్మల్ని చాలా భయపెట్టించాడు అని.